కాకినాడ రూరల్ సర్పవరం నారదకుండం శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ ప్రవచనకర్త సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ వాగ్గేయకార వైభవం అనే అంశంపై చేపట్టిన ప్రవచన కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సాగరేశ్వర భక్త బృంద సభ్యులు జై శ్రీరామ్ అనే నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించి శంఖానాదాలతో జయ జయధ్వానాలతో సామవేదం షణ్ముఖ శర్మకి ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం నీలకంఠేశ్వర స్వామిని పరివార దేవతలను దర్శించి ప్రవచనాన్ని ప్రారంభించారు. అన్నమాచార్యులు త్యాగరాజస్వామి వివిధ వాగ్గేయకారులు సాహిత్యంతో దైవాన్ని ఏ విధంగా చేరుకున్నారు, అదేవిధంగా తెలుగు పద్యాలకు నన్నయ్య దైవ సంకీర్తనలకు అన్నమయ్య గొప్పవారని కొనియాడారు. ఇటువంటి వాగ్గేయకారులు మన దేశంలో పుట్టడం తెలుగు జాతి గొప్పతనమని తెలియజేశారు. ఈ కార్యక్రమ సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి, ఎన్ఎఫ్సిఎల్ మూర్తి, రామమూర్తి, కుచేలరావు, భవానీరెడ్డి, దుర్గాప్రసాద్ రెడ్డి, శ్రీ సాగరేశ్వర భక్త బృందం సభ్యులు, శివ బాల భక్త బృందం, దుర్గగుడి కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అంటారు మహానుభావులైనటువంటి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, త్యాగరాజు శివుండు. ఈరోజు వాగ్గేయకార మండపాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. పైగా ఇది నీలకంఠేశ్వర మందిరంలో భాగంగా ఇక్కడ మండపాన్ని ఏర్పడితే చాలా బాగుంది. నీలకంఠేశ్వరుడు సాక్షాత్తు సంగీత స్వరూపుడే. నాదతనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా త్యాగయ్య. నాదతనుడు పరమేశ్వరుడు, ఆయన సమీపంలో వాగ్గేయకార మండపం ఉండడం విశేషమైతే ఇది చాలా కాలం నుంచి మహాతీర్థం. పురాణాల్లో చెప్పబడ్డట్టుగానే ఈ తీర్థం పేరు నారద తీర్థం. నారద కుండము, నారద సరస్సు ఉన్నది. ఇలాంటి తీర్థాన్ని చాలా పరిశుభ్రంగా చక్కగా నిర్వహిస్తున్న భక్త శ్రేణి ముందు అభినందనలు అందిస్తున్నారు. నారదతీర్థ సమీపంలో సప్తర్షుల యొక్క విగ్రహాలు ఇప్పుడు చూసొచ్చి, అదేవిధంగా వ్యాసుడు, వాల్మీకి, ఆదిశంకర భగవత్పాల్ గారు, బొమ్మెర పోతన గారు, వీరి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చిన వారు ఒక్కసారి మహర్షుల స్మరణ, మహనీయుల స్మరణ రెండు జరుగుతుంది. ఇలాంటి చోట వాగ్గేయ మండపం, అందులో నారద సరస్వతి తీర్థంలో వాగ్గేయ మండపం ఏర్పడటం చాలా ఔచిత్యమైనది, పైగా భగవత్ సంకల్పంతో ఏర్పడిందని భావం చేస్తాను. ఇలాంటి చోట వాగ్గేయకార వైభవం గురించి చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి పెద్దలు పెద్దాడు సూర్యకుమార్ గారికి ప్రత్యేక నమస్కారం. వారు ప్రసిద్ధి చెందిన సంగీత విషయమని, కాకినాడలో అలాంటి విద్వాంసులు ఉండడం కాకినాడ పురప్రజలు గర్వించదగ్గ అంశం. ఎందరో శిష్యులు తీర్చిదిద్దినటువంటి వారి ద్వారా ఈ దేశంలో పై దేశంలో కూడా ఎందరో శిష్యులు సంగీత విద్యలో రాణిస్తున్నారు. వారి కోరిక మేరకే ఈరోజు ఇక్కడ ప్రవచనం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు ముఖ్యంగా ముందు నా పేరు దుర్గాప్రసాద్ రెడ్డి. ఈరోజు కాకినాడ రూరల్ సర్పవరం గ్రామం నారదకుండం శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుతుల్యులు శ్రీ బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారిచే వాగ్గేయకార వైభవం అనే అంశంపై ఆదివారం ఈరోజు, రేపు సోమవారం 2 రోజులు కూడా ఉపన్యాసం జరుగుతుంది. వారి ప్రవచనామృతం వినడానికి ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ రోజు రేపు కూడా దగ్గరలో ఉన్న వారందరూ కూడా, కాకినాడ దగ్గరలో ఉన్న వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క మా నీలకంఠేశ్వర స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి మహాశివరాత్రికి కూడా గంగాహారతి ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి, నందీశ్వరునికి కూడా ఏకవారాభిషేకం ఏకకాలంలో జరగడం ఇక్కడ విశేషం. అలాగే ప్రతి నెలలో 2వ గురువారం శ్రీ మేధా దక్షిణామూర్తి వారికి అభిషేకం జరగడం ఇక్కడ మరో విశేషం. ఇదే విధంగా సప్తమహాదశులు, అలాగే గంగామాత ఈ యొక్క పరివారాలతో అభివృద్ధి చెందుతున్నటువంటి నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దర్శించుకుని, మరి ఆ యొక్క సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనములు ఆలకించి మా నీలకంఠేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని, మరి ఈ గుడి ఇంత అభివృద్ధి చెందడానికి ఈ యొక్క గ్రామ పెద్దలు, భక్తుల సహకారం, అలాగే దుర్గగుడి కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు వీళ్ళందరి సహకారంతో దినదినాభివృద్ధి చెందుతుంది. మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఒక్కసారి మా నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి, తరించండి. అందరికీ కూడా జై శ్రీరామ్. ఓం నమ శివాయ.